హలో ఆర్ ఆసమ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు తారా ట్రావెల్ టాకీస్. ముందు వీడియోస్లో పూరి టెంపుల్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక పూరి తర్వాత మేము వెళ్తుంది మన ఆంధ్ర బోర్డర్ దగ్గరున్న బెర్హంపూర్కి. ఇది టౌన్ లాగా ఉంటుందనుకోండి చూడడానికి. పూరి నుండి మాకు 3:30 గంటల సమయం పట్టింది బెర్హంపూర్కి చేరుకోవడానికి. మేము వెళుతున్న రీజన్ ముందు వీడియోలో చెప్పినట్లు మా తారా బర్త్డే సర్ప్రైజ్ కోసం. అప్పుడు ప్లాన్ చేశాం, కానీ మా పరిధిలో లేని కారణాల వల్ల అది జరగలేదు. కానీ తర్వాత జస్ట్ 2 వారాల్లోనే ఇది వచ్చింది. మా పెళ్ళి కాకముందు మేము రెడ్ ట్రైబర్ RX జెట్ కొన్నాము. సుమారు 6 ఏళ్ల దగ్గరగా ట్రైబర్ మాతో పాటు ప్రయాణించింది. ఎన్నో సంతోషాలకి సాక్షిగా ఉంది. ముఖ్యంగా మా తారాకి ఇది చాలా ప్రియమైన ఉయ్యాలలాగా అన్నమాట. దూర ప్రయాణాలప్పుడు ఎక్కుతూనే ఏదో జోలపాట వింటున్నట్లు ఎటువంటి చింత లేకుండా హాయిగా పడుకునేది. ఎన్నో మరపురాని జ్ఞాపకాలకు కారణమైన మా ట్రైబర్తో ఇక మా రుణం తీరింది. వస్తువులు ఏవైనా సరే వారితో రుణం ఉన్నంత వరకే మనం ఉండగలం. తీరిన వెంటనే మళ్ళీ జీవితాన్ని సాధించాల్సిందే. ఆగిపోతే అర్థం ఉండదు, ఎదుగుదల ఉండదు. ఇదే కర్మానుసార జీవితం. ఇప్పుడు మా జీవితాల్లోకి వచ్చింది ఈ థార్ RWD. చాలా హ్యాపీగా మా కొత్త ఫ్యామిలీ మెంబర్కి వెల్కమ్ చెప్పాము. ట్రైబర్ బాధ్యతని ఇప్పుడు థార్ తీసుకుంది. మా తారాకి ఇదంటే చాలా ఇష్టం. ఎందుకో నా పెద్ద కార్ అంటూ ఉంటుంది ఎక్కడ చూసినా. అదే తనకి ఇవ్వాలనిపించింది మాకు. సో తారాకి థార్ మరియు తారా ట్రావెల్ టాకీస్ ఇదే మా టైం అనిపించింది. ఇది రాసుంది అన్నట్లు మేము వేయాలి అనుకున్న అడుగులకి అన్నీ సింక్ అయ్యాయి. ఈ కిలోమీటర్లు పెరిగే కొద్దీ మేము మా ఆశయాలకు చేరువవుతున్నట్లు ఆ దేవుని చల్లని చూపులు, మీ అందరి ప్రేమ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్టార్ట్ చేసేసాము. అప్పటికే సాయంత్రం 6 అయితే దాటిపోయింది. స్టే ఎక్కడ చేయాలి అని ముందుగా మేము ప్లాన్ చేయలేదు. ఎందుకంటే వెహికల్ డెలివరీ ఏ టైంకి కరెక్ట్గా అవుతుందో చెప్పలేము కనుక ఆ టైంని బట్టి ఎక్కడ ఆగాలో చూద్దాంలే అనుకున్నాము. పిఠాపురం లేదా శ్రీకాకుళంలో స్టే చేద్దామని హోటల్స్ చూసాం, కానీ మాకు ఏవి మంచిగా అనిపించలేదు. సో నెక్స్ట్ ఇక వైజాగ్లో అని ఫిక్స్ అయిపోయింది. బెర్హంపూర్ నుండి వైజాగ్కి 5 గంటలలోపే చేరుకోవచ్చు. శ్రీకాకుళంలో రెస్టారెంట్లో డిన్నర్ చేశాము. ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుందండి. తిన్న తర్వాత అలా సరదాగా కొంచెం సేపు గార్డెన్లో ఆడుకొని బయలుదేరాము.
ఇక వైజాగ్లో హోటల్ దస్పల్లాలో స్టే బుక్ చేసుకున్నాం. చేరుకునే లోపే అర్ధరాత్రి అయింది. వీడియో కూడా క్యాప్చర్ చేయలేకపోయాము ఆ టైంలో. రూమ్స్ అయితే సూపర్ క్లీన్ ఉన్నాయి అండ్ ముఖ్యంగా వాష్రూమ్స్ అయితే చాలా హైజీనిక్ ఉన్నాయండి. కొంచెం కాస్ట్లీ అనుకోండి, కానీ టోటలీ వర్త్ ఫర్ ఎవ్రీథింగ్. మరుసటి రోజు ఉదయాన్నే లేచి బీచ్ వెళ్ళి అలా టైం స్పెండ్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చూడండి, అసలు చాలా చాలా వెరైటీస్ అండ్ లైవ్ కౌంటర్స్తో ఎంతో లవ్లీగా ఉంది. నాకైతే చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. మనకు బేసికలీ చూడడం చాలా ఇష్టం అన్నమాట. ఫుల్లుగా లాగించేసాం ఇక్కడ అన్నీ. తర్వాత హోటల్ దస్పల్లా వెకేట్ చేసేసి మన సింహాచలగిరి మీద వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి బయలుదేరాము. ఇక్కడి నుండి మా ప్రయాణం ఎటువైపు వచ్చే వీడియోలో చూద్దాం. అంతదాకా మీ వాళ్ళందరికీ మన తారా ట్రావెల్ టాకీస్ గురించి చెవిన వేసేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కించడం మాత్రం మర్చిపోకండి.